హాయ్ అండి అందరికీ. కద్దు కీర్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదండీ! సొరకాయ పాయసం అంటారు. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి బర్త్‌డే పార్టీలో అయితే తిన్నానండి. చాలా నచ్చింది. హైదరాబాద్‌లో చేశారనమాట పార్టీ. అప్పుడు నేనైతే టేస్ట్ చేశాను. అప్పటినుంచి నేను ఒకసారైనా ట్రై చేయాలని అనుకున్నానండి. ఫస్ట్ టైం అయితే ఇంట్లో ట్రై చేశానండి. చాలా వచ్చింది. అందుకని మీకు ఇప్పుడు రెసిపీ అయితే చేసి చూపించేస్తున్నాను. ముందుగా అయితే నేను ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి. అది పొడవుదైనా పర్వాలేదు, చిన్న ఆనపకాయ సైజు ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు. దాన్ని అయితే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. లోపల గుజ్జంతా తీసేసుకోవాలండి, పిక్కలు కూడా ఏమి ఉండకుండా. పైన అయితే తొక్క అయితే ఇలా తీసేసుకోవాలి. పీల్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని అయితే తురిమేసుకోవాలండి. నేను చిన్న పీలర్తో అయితే తురుముతున్నాను. అలా చేయడం వల్ల అయితే మనకి స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా సన్నగా ఉన్న పీలర్స్తో చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది. అలాగే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా తురిమేసుకున్న తర్వాత మొత్తం అయితే తురిమేసుకోవాలండి. ఇక్కడ నాకు మొత్తం రెడీ అయిపోయింది, చూసారా? ఇంత తురుము అయితే వచ్చింది. తర్వాత అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా మనం ఇలా పిండేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండకూడదు. మొత్తం వాటర్ అంతా ఇలాగా స్క్వీజ్ చేసేసుకొని తురుమంతా ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. ఈ వాటర్ కూడా మనం పాడేయాల్సిన అవసరం అయితే ఉండదండి. దాంతో అయితే నేను చపాతీ పిండి కలిపేసి చపాతీలు అయితే చేసాను నైట్ డిన్నర్లోకి. వాటర్ మాత్రం వేస్ట్ చేయాల్సిన పని లేదండి. తర్వాత అయితే తురిమేసుకున్నాం కదా, నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగానే వేసుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటుంది పాయసం అనేది. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, అలాగే చెర్రీస్, కిస్మిస్ మన దగ్గర ఏముంటాయి వేసుకోవచ్చండి. తర్వాత అయితే పెద్ద సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. కొద్దిగా షుగర్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం నెయ్యి, అలాగే పాలు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, కిస్మిస్, బాదము అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేయించేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే అదే ప్యాన్లోనే ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని అందులో సొరకాయ తురుము అయితే వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేయాలండి. ఇక్కడైతే పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదు. మనం ఎంత బాగా వేయిస్తే మనకి పాయసం అనేది అంత టేస్ట్గా అయితే ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే ఒక పావు గంట వరకు అలా సిమ్లో వేయిస్తూనే ఉన్నాను. తర్వాత అయితే 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. ఇవి ముందుగానే నానబెట్టేసుకుంటే మనకి త్వరగా అయితే ఉడికిపోతాయండి. ఆ ఉడకడం కోసం నేను కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలాగా మూత పెట్టేసుకోవాలండి. తర్వాత వెంటనే అయితే మనకి మగ్గిపోయి వెంటనే మెత్తబడిపోతాయి అన్నమాట సగ్గుబియ్యం. చూసారా ఎంత బాగా అయితే అయిపోయాయో. నెక్స్ట్ సగ్గుబియ్యం ఉడికిపోయిందో లేదో చూసేసుకొని అందులోనే కొంచెం రుచికి తగినట్టు మనం స్వీట్ అడ్జస్ట్ చేసుకొని షుగర్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ మిల్క్ మేడ్ వాడుతున్నాను కాబట్టి తక్కువ అయితే వేసుకున్నానండి పంచదార. మీకు నచ్చిన వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిగతా పాలు కూడా వేసేసుకున్నాను. అలా సిమ్లో అయితే ఉడకనిస్తూ ఉండాలండి. కొద్దిగా గ్రీన్ కలర్ అయితే పాల్లో మిక్స్ చేసుకొని అది కూడా వేసుకున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది మనకు నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే లేదు. నేనైతే లైట్గా అయితే వేసాను. ఇక్కడ మిల్క్ మేడ్ కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా ఫ్రెష్గా దంచేసుకొని వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫైనల్గా అయితే మనం ఇక్కడ పచ్చికోవా అయితే యూస్ చేయాలండి. కాకపోతే నేను దానికి బదులుగా నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఇంట్లో చేసిన మీగడ, అదైతే యాడ్ చేశాను. దానివల్ల మనకి కీర్కి ఇంకా మంచి రిచ్నెస్ అనేది వస్తుందన్నమాట. అంతా అయిపోయిందండి మనకి కీర్ అనేది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే సేమియా కాకుండా ఇలా కద్దుతో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చిందండి. ఇది వేడిగా కంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ గార్నిషింగ్ అది చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే గెస్ట్స్ కోసం అయితే స్వీట్ అయితే రెడీ చేశానండి. అదేంటో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఈ స్వీట్ చేసే టైంకి అయితే మా చిన్నోడు ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. లేదంటే ముందు వాడే టేస్ట్ చేసి నేను రివ్యూ ఇస్తానని చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ కొంచెం మా హస్బెండ్కి అయితే టేస్ట్ చూపిస్తున్నానండి. చాలా బాగుందని చెప్పారు. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే
మీకు నెక్స్ట్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. అలాగే